బులెటిన్లో మరిన్ని వార్తా విశేషాలు చూసే ముందు మా కొలీగ్ భారతి అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసింది. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఆనంద్. ఈరోజు ప్రధానంగా ఉన్న వార్తా పత్రికల్లోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడులో ఉన్న ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి మనం జగన్కి వ్యతిరేకమైన వార్త ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా అయితే విద్యా వ్యవస్థ నాశనం, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్గా పదోన్నతుల. మోటార్ సైకిల్ నడపడం వచ్చని విమానం నడిపిస్తారా? రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్టు. జీవో 76 జారీ చేసిన అధికారిని జైలుకు పంపాలి. ఏప్రిల్ 1న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. పదోన్నతులపై సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు సస్పెన్షన్. మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా. ద్రావిడ్ వర్సిటీలో బోధనేతర పోస్టులను బోధనగా మార్పు. ఉన్నత విద్యా మండలి కీలక అధికార సహకారం, యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన. బాలీవుడ్ హాలీవుడ్ ను మించేలా జగన్ నాటకాలు. వివేక హత్య కేసులో జగన్ రోజుకు అబద్ధం. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారు. ప్రజాగళం సభలో చంద్రబాబు వ్యాఖ్యలు. 3 రాజధానులు ఏర్పాటు చేశాం, 99% హామీలు అమలు చేశాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు, బురద జల్లాలని కొందరు చూస్తున్నారు. సిజేఐ నాయకత్వానికి పరీక్షాకాలం. సుప్రీంకోర్టులో బలంగా నిలబడాలి. ప్రధాన న్యాయమూర్తికి 600 మంది న్యాయవాదుల లేఖ. రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి. రాజకీయ పార్టీలను అన్నదాతలు నిలదీయాలి. వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది. చట్టసభల్లో కర్షకులకు ప్రాధాన్యం లేదు. విశ్రాంతి సిజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యలు. ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే ఇక్కడ కూడా ఏపీకి సంబంధించిన వార్తలు చూసుకోవచ్చు. నిన్న ఏదైతే కర్నూలులో జరిగిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి వార్తలు చూసుకోవచ్చు. చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం. నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సెల్ ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం. పొత్తులు జిత్తులు ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు. 77 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ఎవరు చేయని మార్పులు మనం చేశాం. 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా అని సీఎం జగన్ ప్రశ్నలు ఇవి. ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్ళెదుటే కనిపిస్తుంది. పిల్లల భవిష్యత్తుకు దారి చూపాం. వైద్య రంగంలో నమూనాలు మార్పులు చేశాం. సామాజిక న్యాయ విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం. రాష్ట్ర రూపురేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం. ఓటుతో మన తలరాతను మనమే రాసుకుందాం అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రభంజనం. నంద్యాల జిల్లాలో సీఎం బస్సు యాత్రకు నీరాజనాలు. జన సంద్రంలా నంద్యాల బహిరంగ సభకు పోటెత్తిన జనం. నేడు కర్నూలు జిల్లాలో కొనసాగనున్న యాత్ర. పేదల తలరాతలు మార్చే ఎన్నికలివి. ఎర్రగుంటలో ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సీఎం జగన్. ఒక గ్రామంలోనే 1391 మందికి 48,74 కోట్ల మేర లబ్ధి. 93% మందికి మన ప్రభుత్వ పథకాలు అందాయి. ఇన్ని సంక్షేమ పథకాలను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఈ చిన్న పిల్లోడు చేసినంత మేలు కూడా ఎందుకు చేయలేకపోయారు అని ప్రశ్నించారు. ప్రస్తుతం వాతావరణానికి సంబంధించిన వార్త చూసుకున్నట్టయితే ఎండల మంటలే. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల 40 డిగ్రీల దాటిన ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అదనంగా నమోదు. ఎల్లోనినో ప్రభావం జూన్ వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు. వచ్చే 2 నెలల పాటు బానుడి భగభగలు తప్పవంటున్న నిపుణులు. మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో తెలంగాణకు సంబంధించిన ప్రధాన వార్త చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కు మరో షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కు బాయ్. వరంగల్ స్థానం నుంచి వైదొలిగిన కడియం కావ్య. గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన. కబ్జాలు, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు. బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చాయని అసంతృప్తి. కేసీఆర్ కు లేక వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ. కడియం శ్రీహరి కూడా కారు దిగనున్నారని తేటతెల్లం. ఆయనతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దల చర్చలు. 1-2 రోజుల్లో శ్రీహరి, కావ్య కాంగ్రెస్ లోకి. వీరితో పాటు పలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మరో షాక్ ఇక్కడ. రేపు కాంగ్రెస్ లోకి కేశవరావు కుమార్తె విజయలక్ష్మితో కలిసి చేరిక. పార్టీ మార్పుపై కేసీఆర్, కేకే మధ్య ఆసక్తికర చర్చ. పార్టీలో మీకేం తక్కువ చేశాం అంటూ కేసీఆర్ అయితే చర్చకు దిగారు. 10 ఏళ్ల అధికారం అనుభవించి పార్టీ వీడుతారా? అవకాశవాద రాజకీయాలు తగవు, నిర్ణయాన్ని మార్చుకొని అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. చచ్చేదాకా కాంగ్రెస్ లోనే ఉంటాను అని కూడా కేకే స్పష్టం చేశారు. కేకే వెంటే ఇంద్రకరణ్, అరవింద్ రెడ్డి, కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కేజ్రీవాల్ కి సంబంధించిన మరో వార్త. అసలు కుంభకోణం ఈడిదే. బీజేపీ కోసం బలవంతపు వసూళ్ల రాకెట్. శరత్ 55 కోట్ల బెయిల్ కొన్నాడు. బీజేపీకి బాండ్లు ముట్టాకే బెయిల్ వచ్చింది. రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్ట్ చేశారు అంటూ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
సో నలుగురు చెబితే సీఎంను అరెస్ట్ చేస్తారా, నన్ను ఇరికించి ఆప్ను లేకుండా చేద్దామని ప్లాన్. ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలోనే సీఎం, జైలు నుంచి పాలన అడ్డుకోలేమన్న హైకోర్టు. సో కేజ్రీవాల్ పై రాష్ట్రపతి తెచ్చుకోవాలని స్పష్టీకరణ. సో కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవు. ములాఖత్లో భర్త దృష్టికి తీసుకొచ్చిన కవిత. సో కోర్టు ఆదేశించినా కూడా ఎలాంటి వసతులు కల్పించలేదని కూడా కవిత స్పష్టం చేశారు. సో త్వరలో కొడంగల్కు సిమెంట్ పరిశ్రమలు. ఫార్మా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు. ఫ్యాక్టరీలకు భూములు ఇవ్వకపోవడం పద్ధతి కాదు. భూసేకరణకు సహకరించాలి. పట్టా అన్సైడ్ భూములకు ఒకటే ధర. కొడంగల్ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. కార్యకర్తల భేటీలో సీఎం రేవంత్. సో 6 కూడా సభకు రావాలని పిలుపు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 99.86% పోలింగ్. సో కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి. సో 10 సీట్లు పక్కాగా గెలవాల్సింది. రాష్ట్రంలో 2 అంకెల స్థానాలపై కమలం గురి. ఖచ్చితంగా 10 సీట్లు 35% ఓట్ల లక్ష్యం. సో మోదీ హవా అయోధ్య కలిసిస్తుందన్న ధీమా. కేటగిరీలుగా పార్లమెంట్ నియోజకవర్గాల విభజన. మెజార్టీ సీట్లు ఇస్తే రాష్ట్ర అభివృద్ధిలో తమదైన ముద్ర చూపుతామంటూ బీజేపీ నేతల ప్రచారం. సో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరొక వార్త చూసుకుంటే, ప్రభాకర్ రావు ఆదేశించారు, రాధాకిషన్ రావు అమలు చేశారు. రాధాకిషన్ డీఎస్పీ గుట్టుమల్లు అరెస్ట్. సో హవాలా వ్యాపారులకు బెదిరింపుల కోణంలో దర్యాప్తు. విచారణ పురోగతిని పర్యవేక్షిస్తున్న ఎస్ఐబి. సో ఎస్ఐబిలో రిటైర్డ్ అధికారులు పాత్రపైన ఆరా. సర్వీస్ లో ఉన్న కొందరికి బిగుసుకున్న వచ్చు. భుజంగరావు తిరుపతన్నకు 5 రోజుల కస్టడీ. ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ కొట్టివేసిన నాంపల్లి కోర్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే, నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆడియో 1, 2, 3 పేర్లతో సంభాషణలను బయటపెట్టారు. బాధితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్. సో ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ కు షాక్ అన్న వార్తని మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ పునరీకరణ. సో బీఆర్ఎస్ ను వీడి సొంత గూటికి వస్తున్న లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల ముందే చేరికలు షురు. అధికారంలోకి వచ్చాక మరింత జోరు. త్వరలో 9 మంది ఎమ్మెల్యేల చేరిక. గతంలో వీళ్ళంతా కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళే. బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పాత నేతలు రిటర్న్ హోమ్. కాంగ్రెస్ లోకి కేకే. తీర్థయాత్రలకు వెళ్లిన వాళ్ళు తిరిగి ఇంటికి రావాల్సిందేనన్న ఎంపీ. అంతకు ముందు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ. పార్టీ వీడొద్దని బీఆర్ఎస్ చీఫ్ తిరస్కరించిన కేకే. సో రేపు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరున్న విజయలక్ష్మి, కేకే. సో ఇక్కడ చూసుకుంటే, కరువుపై బీఆర్ఎస్ తొండాట. నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతుంటే వంతపాట. కృష్ణా నీళ్లలో వాటా తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం. సో మూలపడ్డ కాళేశ్వరం. 1.5 నుంచి ఎత్తిపోతలు బంద్. నిరుటి నుంచే రాష్ట్రంలో కరువు ఛాయలు. అయినా అంత కొత్త సర్కార్ వల్లేనని నిందలు. సో ఇక్కడ కూడా కేజ్రీవాల్ కి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. సో ఆఫ్ అంతమే ఈడీ లక్ష్యం. సిబిఐ ఈడీ చార్జ్ షీట్ లో నా పేరు ఎక్కడా లేదు. సో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి చూసుకుంటే, సో డీజీపీని వదలలేదు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్. సో కీలక పోస్టుల్లోని ఐఏఎస్ ఐపీఎస్ లపై ఎస్ఐబి నిఘా. సిట్ టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు అరెస్ట్. అదుపులో ఎస్ఐబి, సిఐ గుట్టుమల్లు, భూపతి, ప్రణీత్ రావు డ్రైవర్. సో భుజంగరావు తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ. సో పోటీ నుంచి తప్పుకుంటున్న కడియం కావ్య. కేసీఆర్ కు లేఖ రాసిన వరంగల్ లోక్సభ అభ్యర్థి. సో అవినీతి లిక్కర్ స్కామ్ తో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారింది. జిల్లా నాయకుల సహకారం లేదు. ఈ పరిస్థితిలో పోటీ చేయలేనని ప్రకటన. సో బీఆర్ఎస్ కు వరుస షాక్లను కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ కి షాక్ సంబంధించిన వార్త చూసుకోవచ్చు. సో కాంగ్రెస్ లోకి కడియం కావ్య. బీఆర్ఎస్ కు ఇద్దరు ఒకేసారి రాజీనామా. హుటాహుటన ఢిల్లీకి పయనం. నేడు లాంఛనంగా పార్టీలో జాయిన్. పోటీ నుంచి తప్పుకుంటున్న అధినేత కేసీఆర్, కావ్య లెటర్. సో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరి. సో పోలింగ్ కి సంబంధించి ఇందాక కూడా మనం వార్త చూసుకున్నాం కదా. సో కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించే వార్త చూసుకోవచ్చు. 2 అదనపు ఎస్పీలకు 5 రోజుల కస్టడీ. సో ఇవి వార్తా పత్రికలోని ప్రధాన వార్తలు అని చెప్పుకోవచ్చు. సో పత్రికలోని ప్రధాన వార్తలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు డిబేట్లో మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. అంతవరకు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.